నమస్కారం. సిక్కలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలంలోని కొత్తూరు సైర్గాం గ్రామంలో శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొని స్థానిక నాయకులు అధికారులతో కలిసి స్థానికులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అలాగే స్థానికంగా చేస్తున్న అభివృద్ధిని వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తప్పు చేసి కొవ్వొత్తులు పట్టుకుంటే వదలరని ప్రతి నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. తప్పుడు పనులు చేసిన అందరూ పెద్ద పెద్ద డ్యూటీలు పట్టుకుని బయలుదేరుతారని, అవినీతికి పాల్పడితే చట్టం ముందు ఎవరైనా సమానమే అని చెప్పారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయని, ఇదే విషయంను కేంద్ర ప్రభుత్వ సంస్థలు చెప్పాయన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్ లో కూడా నిజం అని తేలిందన్నారు. ఈ కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు, డీసీఎంఎస్ చైర్మన్ గుండు కృష్ణమూర్తి, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, ఎంపీపీ గుండు రఘురాం, మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పీస గోపి తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి అంబటి కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఇందిరా విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేయనున్నట్లు, అలాగే 24 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రస్తుత ప్రభుత్వాలు పాలనా వ్యవస్థలను నాశనం చేశారని ఆరోపించారు. భారత్ జోడో యాత్రలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తారని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వ హయాంలో అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలో పరిపాలన కుంటిపడింది. ఈ సందర్భంలో మళ్ళీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు గత సంవత్సరం ఏర్పాటు చేసిన భారత జోడో యాత్ర విజయవంతంగా జరిగి దానికి బోనీగా కర్ణాటకలో అధికారులకి రావడం జరిగింది. అలాగే రేపు నోటిఫికేషన్ వచ్చిన జరగబోయే 5 రాష్ట్రాలకు కూడా ఖచ్చితంగా గెలిచి విజయతీరానికి చేరుతామనేది మాకు పూర్తిగా ఆశ ఉంది. రాష్ట్ర విభజించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తాలూకా పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు పడడం కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలే కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా మరియు విభజన చట్టంలో ఉన్నటువంటి అన్నీ కూడా నెరవేరుస్తుందని మా నాయకులు రాహుల్ గాంధీ గారు కూడా భారత్ జోడో యాత్రలో చెప్పడం జరిగింది. సమావేశంలో పార్టీ స్థానిక నాయకులు దేశంలో గోవింద మల్లిబాబు తదితరులు ఉన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మల్టీ స్పెషాలిటీ వైద్యులతో వైద్యం చేయించాలని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ డాక్టర్ సెల్ అధ్యక్షుడు డాక్టర్ సుధాకర్ కోరారు. ఈ మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 14 ఏళ్ల కాలం పాటు సీఎంగా పనిచేశారని, ప్రతిపక్ష నేతగా అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు అని, అభివృద్ధి అంటే చంద్రబాబు అన్న రీతిలో అభివృద్ధిని చేసి చూపారన్నారు. అలాంటి వ్యక్తిపై రాజకీయ కక్షతో అక్రమంగా కేసులను బనాయించి అరెస్టు చేశారని, జైల్లో నాణ్యమైన వైద్యం ఆయనకు అందడం లేదన్నారు. చంద్రబాబు కుటుంబ వైద్యులతోనైనా ఆయనకు వైద్యం ఇప్పించాలని కోరారు. అలా చేయడం వలన ఏమి నష్టం అని అధికారులను ప్రశ్నించారు. అక్కడకు వెళ్లిన డాక్టర్లు అయినా చంద్రబాబు ఆరోగ్యంపై ఒక వివరణ ఇస్తే అందరిలో ప్రశాంతత నెలకొంటుందన్నారు. చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపు తథ్యమన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పిఎంజే బాబు, సాయికృష్ణ తదితరులు ఉన్నారు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి అవార్డుకు జాతీయ స్థాయిలో శ్రీకాకుళం జిల్లా ప్రాథమిక దశలో ఎంపికైందని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ వెల్లడించారు. జాతీయ అవార్డు నామినేషన్ పరిశీలనలో భాగంగా ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం సభ్యురాలు ఆరాధన శర్మ శ్రీకాకుళం జిల్లాకు శనివారం చేరుకున్నారు. తొలుత శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న కేంద్ర బృందం సభ్యులకు పుష్పగుచ్చాలతో కలెక్టర్ అభినందనలు తెలిపారు. కేంద్ర బృందం కోఆర్డినేటర్ ఆరాధన శర్మ కలెక్టర్తో మాట్లాడారు. జిల్లాలో చేనేత ఉత్పత్తులు ఎగుమతులపై కేంద్ర బృందం సభ్యులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేనేత ఉత్పత్తుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను జిల్లా కలెక్టర్ వివరించారు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి అవార్డులను నవంబర్ నెలాఖరులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుందని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ తెలిపారు. జాతీయ స్థాయి అవార్డు కొరకు దేశవ్యాప్తంగా 540 జిల్లాల నుంచి కూడా నామినేషన్ల కేంద్రానికి వచ్చాయన్నారు. ప్రాథమిక పరిశీలనలో దేశవ్యాప్తంగా కేవలం 64 జిల్లాలే ఎంపికయ్యన్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 14 జిల్లాలు ఎంపికైనట్లు కేంద్రం నుంచి సమాచారం వచ్చిందన్నారు. కార్యక్రమంలో పొందూరు ఖాదీ ఉత్పత్తులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, జిల్లా చేనేత జౌళి శాఖ జాయింట్ డైరెక్టర్ కన్నబాబు, సహాయ సంచాలకులు ధర్మారావు, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఉమామహేశ్వరరావు, డెవలప్మెంట్ ఆఫీసర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు నిరసిస్తూ ఆయనకు సరైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి మాట్లాడారు. చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి 34 రోజులుగా జైలుకే పరిమితం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్కడ కనీసం సౌకర్యాలు కూడా కల్పించకుండా ఇబ్బందులు పాలు చేయడం దుర్మార్గపు చర్య అని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్యపరంగా దెబ్బకొట్టి ప్రజాక్షేత్రంలోకి రానివ్వకుండా ఉండేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 ఏళ్లకు పైగా రాజకీయ జీవితం, 14 ఏళ్ల సీఎంగా పనిచేసిన వ్యక్తిని అన్యాయంగా అరెస్టు చేయటమే కాకుండా కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా ఇబ్బంది పెడుతున్నారని, స్కిన్ ఎలర్జీ కారణంగా చంద్రబాబు ఎక్కువ సమయం వేడి వాతావరణంలో తట్టుకోలేరని, ఈ విషయాన్ని జైలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. డిహైడ్రేషన్తో అస్వస్థకు గురయ్యే వరకు ఏం చేస్తున్నారని అధికారులను ఆమె ప్రశ్నించారు. చంద్రబాబుకు ఇచ్చిన మందులను ఆయన పర్సనల్ డాక్టర్లకు ఎందుకు చూపించట్లేదని, సాధారణ జ్వరం వస్తేనే 10 రకాల టెస్టులు చేస్తారని, 73 ఏళ్ల వయసున్న చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేసే అంశంలో ఇంకెంత జాగ్రత్త ఉండాలని, చంద్రబాబును తక్షణమే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించాలన్నారు. ఆయన కోలుకునే వరకు ఆసుపత్రిలో ఉంచాలని, నిపుణుల బృందంతో నిత్యం పర్యవేక్షణ చేయించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం బాగులేక ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆలోచించకుండా డాక్టర్ని తీసుకువచ్చి బాగానే ఉంది అని ఒక జైలర్ చేత చెప్పించటం ఎంతవరకు న్యాయమో ప్రజలందరూ కూడా ఆలోచించాలని తెలియజేస్తున్నాను. ఆయనకు స్కిన్ ఎలర్జీ ఉంది, అందువలన ముందుగానే ఆయన కోరారు వేడి నీళ్ళు కావాలని. వేడి నీళ్ళు ఇవ్వడం లేదు సరికదా, చల్లటి నీళ్ళతోనే స్నానం చేయమని చెప్తున్నారు. తర్వాత ఈ వేడికి, ఈ వాతావరణంలో మార్పుల వలన ఆయనకు చల్లదనమే ఉండాలి. అలాంటిది ఆయనకి ఈరోజు ఈ వేడిని తట్టుకోలేక ఆయనకి స్కిన్ ఎలర్జీ కూడా వచ్చింది. దాన్ని కూడా నిన్న డాక్టర్లు వచ్చి చూసి బాగానే ఉంది అని ఏదో మందులు ఇచ్చారు. ఆయన పరిస్థితి ఈరోజు అది కాదు. ఎందుకంటే ఆయనకు ఒక డాక్టర్ గారు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ డాక్టరు. ఆయన చూసి ఆ మందులు ఆయన శరీరానికి సరిపోతాయో లేవో కూడా చూసి మందులు ఇవ్వాలి. ఈరోజు మామూలుగా మనం మందులు తెచ్చుకున్నా ఆ మందులు మన శరీరానికి సరిపడతాయో లేవో చూసుకొని డాక్టర్ గారు కూడా చూసి అప్పుడు మనకు మందులు ఇస్తారు. అలాంటిది ఈరోజు వాళ్ళ డాక్టర్కి కూడా మందులు చూపించకుండా ఆయనకి ఇవ్వడం, బలవంతంగా ఇవ్వడం. అదే కాకుండా చిన్న జ్వరం వచ్చినా ఈరోజు ఎన్నో టెస్టులు చేసుకుంటున్నాం. అలాంటిది ఆయనకి షుగర్ టెస్ట్ కానీ ఇతర టెస్టులు కానీ ఏవి చేయకుండానే ఏదీ లేదని చెప్పడం అనేది చాలా బాధాకరం. అంతేకాకుండా ఇది ఏదో ఆయన్ని పూర్తిగా ఆరోగ్యపరంగా దెబ్బతీయాలని జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకం అని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చేనేతలో నూతన ఆవిష్కరణలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చేనేత జౌళి శాఖ ఒక జిల్లా ఒక ఉత్పత్తి కేంద్ర పరిశీలకులు ఇన్వెస్ట్ ఇండియా టీం కమిటీ ప్రతినిధి ఆరాధన తెలిపారు. పొందూరు మండలం చేనేత సొసైటీని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నియమించిన 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ ప్రతినిధుల బృందం పరిశీలించింది. ఓడిఓపిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహానికి అవార్డుకు జిల్లాలోని పొందూరు ఏఎఫ్కేకే సంఘం సాయిబాబా చేనేత సొసైటీలో తయారవుతున్న చీరలను, బట్ట తయారీ ప్రక్రియలను పరిశీలించారు. ఈ సందర్భంగా పొందూరు చేనేత సహకార సంఘం ద్వారా తయారు చేస్తున్న ఉత్పత్తులు, నాణ్యత, చేనేత అనుబంధ కార్యకలాపాల ద్వారా ఉపాధి పొందుతున్న కార్మికులు తదితర వివరాలను కమిటీ బృందం అడిగి తెలుసుకుంది. క్షేత్రస్థాయిలో నేత తయారీ వారు పరిశీలించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిటీ ప్రతినిధి ఆరాధన మాట్లాడారు. చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో వస్త్రాల తయారీలో సహజ వనరులను వినియోగించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా బ్రాండ్ ఇమేజ్ తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, చేనేత జౌళి శాఖ జేడి కన్నబాబు, సహాయ సంచాలకులు ధర్మారావు, డెవలప్మెంట్ ఆఫీసర్ శేఖర్, శ్రీను, ఏడీఓ రమేష్, రమణ, చేనేత జౌళి శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా శనివారం 7 రోడ్ల కూడలి ప్రాంతంలో వర్తకులకు, వ్యాపారస్తులకు కరపత్రాలను పంపిణీ చేశారు. చంద్రబాబు నాయుడును రాజకీయ కక్షతో అరెస్టు చేశారని, చంద్రబాబు నాయుడుకు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూడలేక
పాలకపక్షం చేస్తున్న కుట్ర అని టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ ఆరోపించారు. ఈ సందర్భంగా 7 రోడ్ల కూడల నుంచి పాత బస్టాండ్ వరకు గల షాపులకు వెళ్లి కరపత్రాలను పంచుతూ చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రభుత్వ కక్ష ధోరణి గురించి వివరించారు. ప్రజలంతా చంద్రబాబు నాయుడికి అండగా ఉండాలని మిస్డ్ కాల్ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అపూర్వ విజయాన్ని సాధిస్తుందని, చంద్రబాబు నాయుడు సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మానవత్వంతో మరింత సేవాభావంతో ముందుకు సాగాలని జిల్లా పౌర సంబంధాల అధికారి బాలమాన్ సింగ్ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక శాంతినగర్ కాలనీలో డాడీ హెల్పింగ్ ఫౌండేషన్ అధ్యక్షులు గొజ్జల సూర్యనారాయణ సుమారు 20 నిరుపేద కుటుంబాలకు మేమున్నాం మీకు అండగా అనే కార్యక్రమం పేరిట మనోధైర్యం నింపుతూ ఒక్కొక్క కుటుంబానికి 10 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు డిపిఆర్ఓ ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా డిపిఆర్ఓ బాలమాన్ సింగ్ మాట్లాడుతూ సమాజానికి సేవ చేయాలనే భావన యువతలో అధికమవుతోందని, కొంతమంది ఇప్పటికే వివిధ సంఘాలు స్థాపించి తమ సమీపంలో ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందిస్తున్నారని అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు శాసపు జోగినాయుడు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంకేన వేణుగోపాలరావులు మాట్లాడుతూ డాడీ హెల్పింగ్ ఫౌండేషన్ చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ప్రభాస్ సూర్యను అతిథులు అంతా ముక్త కంఠంతో అభినందించారు. ఈ కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మెలియాపుట్టి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డుల నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బంది విధి నిర్వహణలపై ఎస్పీ ఆరా తీశారు. నాటు సారా తయారీ, క్రయ విక్రయాలపై ప్రత్యేకమైన నిఘా ఉంచి అక్రమ రవాణాను అడ్డుకోవాలని, అటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సిబ్బందికి ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని ఎస్పీ వారికి భరోసా కల్పించారు. శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం పోర్ట్ కళింగపట్నంలో శనివారం బాబుతో నేను రచ్చబండ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు అక్రమ అరెస్టును వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తూ స్థానికులకు 9261292612 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి అండగా నిలవాలని శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి విజ్ఞప్తి చేశారు. కడిగిన ముత్యంలా బయటకు చంద్రబాబు నాయుడు వస్తారని, ఆయన ఆరోగ్యాన్ని కాపాడేందుకు మంచి వైద్యాన్ని అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు లోపిటి రాధాకృష్ణారెడ్డి, రాష్ట్ర క్రిస్టియన్ సెల్ సభ్యులు దేవదాస్, వైస్ ప్రెసిడెంట్ లక్ష్మి, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని శనివారం తామాడ గ్రామంలో అధికారులు నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్, స్పాట్ రిజిస్ట్రేషన్, కేస్ షీట్ కౌంటర్, ల్యాబ్ టెస్టింగ్ కౌంటర్, మందుల పంపిణీ కౌంటర్ను ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన కార్యక్రమాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఒక అద్భుతమైన కార్యక్రమమని అన్నారు. పేదలందరి ఆరోగ్యం కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మాజీ సర్పంచ్ పాలిశెట్టి మధుబాబు, రఘు, మండల కృష్ణ సాయికుమార్, ఎంపీటీసీ నారాయణరావు, నడుపూరి రాంబాబు, విజయలక్ష్మి, ఎంపీడీఓ సురేష్, ఈఓఆర్డి విశ్వేశ్వరరావు, సెక్రటరీ సుజాత తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శనివారం రాష్ట్ర బీసీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ జి భీమశంకర్రావు సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ జూనియర్ అసిస్టెంట్ బిఎస్ చక్రవర్తి అందజేశారు. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ నిరసిస్తూ టీడీపీ యువ నాయకులు, ఉమ్మడి జిల్లా సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు గొండు శంకర్ ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్ర 3వ రోజు శనివారం నిర్విఘ్నంగా కొనసాగింది. పాదయాత్ర ఆనందపురం చేరుకోగానే నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరడ రాజబాబు బృందం పాదయాత్ర బృందానికి సాధారణంగా స్వాగతం పలికి సంఘీభావం తెలుపుతూ పూలమాలతో సత్కరించారు. పాదయాత్ర బృందానికి అల్పాహారం, మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గొండు శంకర్తో కలిసి టీడీపీ నేతలు మాట్లాడుతూ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ జ్యుడిషియల్ రిమాండ్లో 73 ఏళ్ల చంద్రబాబుని అనారోగ్య కారణాలతో అంతమొందించే కుట్ర జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రత లేని జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యం క్షీణించేలా చేసి ఆయనకి ప్రాణహాని తలపెడుతున్నారని ఆరోపించారు. అడవివరం జంక్షన్ వద్దకు అరకు మాజీ జడ్పీటీసీ కోన రమేష్ పాదయాత్రకు సంఘీభావాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేముల వలస సర్పంచ్ లంక కొండమ్మ, ఆనందపురం మండల ప్రధాన కార్యదర్శి గొర్ల సంతోష్ కుమార్, ఐటీడీపీ ప్రధాన కార్యదర్శి నారిక విజయ్ కుమార్, 10వ వార్డు మెంబర్ బంగారు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక శ్రీకాకుళం జిల్లా విభాగం ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం అవగాహన వారోత్సవాల్లో భాగంగా ఎన్సీసీ క్యాడెట్లకు సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సును శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా విశ్రాంత గ్రామీణ బ్యాంక్ మేనేజర్
ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు జె శ్రీనివాసరావు పాల్గొని ఎన్సీసీ క్యాడెట్లకు సమాచార హక్కు చట్టంను వినియోగించుకునే విధానాన్ని, అలాగే దరఖాస్తు ఏ విధంగా చేయాలి, దరఖాస్తు చేసేటప్పుడు అధికారులు సానుకూలంగా స్పందించే విధంగా దరఖాస్తు ఏ విధంగా రాయాలి అన్న అంశంలో మెలకువలను క్యాడెట్లకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి బారాటం వెంకటరమణమూర్తి, కళాశాల ఎన్సీసీ అధికారి కెప్టెన్ వంగ మహేష్ పాల్గొన్నారు. స్థానిక ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పంచాయతీ సిబ్బందికి పోలాకి సర్పంచ్ రమణమ్మ సూచించారు. ఈ మేరకు శనివారం సచివాలయానికి కంప్యూటర్ ప్రింటర్ను సమకూర్చగా వాటిని సర్పంచ్ ప్రారంభించారు. ప్రజలకు జవాబుదారీతనంతో ఉంటూ సేవలు అందించాలని కోరారు. సచివాలయానికి ఎలాంటి అవసరం ఉన్నా తనకు సంప్రదించాలని కోరారు. ఈ సందర్భంగా పంచాయతీ సిబ్బంది సర్పంచ్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు మజ్జి లక్ష్మీనారాయణ, సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. అక్టోబర్ 15, 16 తేదీలలో శ్రీకాకుళంలో జరగవలసిన జాతీయ సెమినార్ వాయిదా పడిందని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మనాయుడు, పి తేజేశ్వరరావు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కె నాగమణి తెలిపారు. జాతీయ సెమినార్ వాయిదా పడిన విషయంపై శనివారం శ్రీకాకుళంలో సిఐటియు కార్యాలయంలో జరిగిన సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఐటియు జాతీయ నాయకులు కామ్రేడ్ పర్సా సత్యనారాయణ శత జయంతి ఉత్సవాల సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో నిర్వహించే ఈ జాతీయ సెమినార్కు సిఐటియు జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె హేమలత, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏవి నాగేశ్వరరావు, సిహెచ్ నరసింగరావులతో పాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు అనివార్య కారణాల వలన హాజరు కాలేకపోతున్నందున సెమినార్ వాయిదా వేయడం జరుగుతుందని తెలియజేశారు. జాతీయ నాయకుల తేదీలను బట్టి మరలా సెమినార్ ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని వారు తెలిపారు. పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని ఎక్కువగా వంటల్లోనే ఉపయోగిస్తారు. అయితే అలా కాకుండా వీటిని నేరుగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కొబ్బరి బోండాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి బొండం నీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే నీటిని తాగిన తర్వాత అందులో ఉండే లేత కొబ్బరిని కొందరు తింటారు. అలాగే టెంకాయలను కొట్టినప్పుడు వచ్చే కొబ్బరిని కూడా చాలామంది ఇష్టంగా తింటారు. కాకపోతే ఆ కొబ్బరి ముదిరిపోయి ఉంటుంది. కానీ పచ్చి కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరి నూనె అలాగే పచ్చి కొబ్బరి కూడా మనకు మేలు చేస్తుంది. పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్ధకం సమస్య ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల వస్తుంది. అయితే ఈ పచ్చి కొబ్బరిని తినడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. దానికి కారణం ఏంటంటే 61% మేర ఫైబర్ అనేది దీనిలో ఉంటుంది. ఇతర పండ్లు, కూరగాయలతో పోలిస్తే దీనిలో చాలా ఎక్కువ. జీర్ణక్రియ సాఫీగా సాగడానికి కూడా ఉపయోగపడుతుంది. కొంతమందికి చర్మం పొడిగా మారుతుంటుంది. అలాగే వెంట్రుకలు చిట్టడం అనే సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు ఉన్నవారు పచ్చి కొబ్బరిని రోజు తినాలి. దీంతో కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. అంతేకాకుండా చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనపడే విధంగా చేస్తుంది. అలాగే కొబ్బరిలో మెనోలారిక్, లారిక్ యాసిడ్లు ఉంటాయి కనుక అది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్గా పనిచేస్తుంది. దీంతో మొటిమలు రావడం అనేది కూడా తగ్గుతుంది. చుండ్రు సమస్య అనేది అస్సలు ఉండదు. ఇక బరువు తగ్గాలనుకునేవారు ఈ పచ్చి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. పచ్చి కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. దీంతో ఆకలి నియంత్రణలో ఉండడంతో బరువు అనేది ఆటోమేటిక్గా తగ్గుతారు. కొబ్బరిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల దాన్ని తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గొంతు, బ్రాంకైటిస్ సమస్యలు తగ్గుతాయి. ఇక మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. కొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి కెటోజెనిక్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అందుకే పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హానికరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల సూక్తుల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఏ మనిషైనా జనాల కోసం త్యాగం చేసినప్పుడు అతను ప్రజల ఆస్తిగా స్వీకరించాలి. నీవు ఇతరులతో సరిపోల్చుకుంటే అసమర్థత మొదలగుతుంది. నీవు పరమాత్మను ఒకరిని మాత్రమే విశ్వసిస్తే సమర్థత మొదలగుతుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః.
స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.